హలో గైస్, వెల్కమ్ టు కార్ కోసం కార్స్ గురించి మీకోసం. ఈ రోజు మనం హ్యుండై క్లబ్ లో మనం క్రెటా ఈవీని చూస్తున్నాం. సో ఆల్రెడీ టాక్ ఆఫ్ ద టౌన్ ఈవీ ఫ్రమ్ హ్యుండై వచ్చేసింది. సో ఇది మనకి ఎన్ఎంసి బ్యాటరీతో వచ్చిన కార్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఆల్రెడీ డిస్ప్లేలో ఉంది, ఛార్జింగ్ లో ఉంది. సో ఈ కార్ గురించి ఆల్రెడీ ప్రైజెస్ నిన్న అనౌన్స్ చేశారు. సో ఇది మనకి 42 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, అలాగే 51 కిలోవాట్ లాంగ్ రేంజ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. సో 42 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో మనకి 17.99 lakhs ఎగ్జిక్యూటివ్ వేరియంట్ తో స్టార్ట్ అయ్యి, అలాగే టాప్ అండ్ ఎక్సలెన్స్ అదే లాంగ్ రేంజ్ మనకి 23.5 lakh ఎక్స్ షోరూమ్ ప్రైస్ తో మనకి మార్కెట్ లో లాంచ్ అయింది. సో ఇందులో ఉన్న ప్లస్ థింగ్ ఏంటంటే క్రెటా ఈజ్ ద కింగ్ ఆఫ్ దిస్ సెగ్మెంట్ అన్నమాట. సో ఈ కార్ మనకి స్పెసిఫిక్ గా ఈ సెగ్మెంట్ లో హిట్ అయిన కార్ ఆల్రెడీ ఈ షేప్ మనకి ఐస్ వర్షన్ లో ఉంది. సో ఈ ఐస్ వర్షన్ నే మనకి ఈవీ వర్షన్ లోకి తీసుకొచ్చారన్నమాట. సో ఈ ఈవీ వర్షన్ యాజ్ ఇట్ ఈస్ గా లుక్స్ అయితే మార్చకుండా నీట్ గా తీసుకొచ్చారు. అండ్ ఫ్రంట్ గ్రిల్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఫియానా బ్లాక్ ఫినిష్ తో డాటెడ్ లుక్స్ తో వచ్చింది అండ్ వెరీ నీట్లీ ఫినిష్డ్. హ్యుండై తో ద మేజర్ ప్లస్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫిట్ అండ్ ఫినిష్ మనకి వెరీ ప్రీమియం గా చూపిస్తారు. అలాగే మనకి గిమ్మిక్ లేకుండా తీసుకొస్తారు. సో ఆ కార్ లో ఆ సెగ్మెంట్ లో క్రెటా అయితే మనకి లాంచ్ చేయబడింది. సో ఈ కార్ మనకి ఈవీ స్పెసిఫిక్ కార్ కాబట్టి మీకు దీని రేంజ్ ఇంకా మనకి పూర్తిగా తెలీదు. సో ఈ కార్ రేంజ్ ఇందులో మెన్షన్ చేసినట్టు మనకి ఒకటి 390 క్లెయిమ్ చేస్తున్నారు, అలాగే 473 అంటే లోవర్ వేరియంట్ 390 క్లెయిమ్ చేశారు. అండ్ రియల్ వరల్డ్ రేంజ్ ఇంకా తెలియదు. సో కాకపోతే ఈ లాంగ్ రేంజ్ ప్యాక్ అయితే 473 అని చెప్పారు. సో రియల్ వరల్డ్ లో మేబీ ప్లస్ ఆర్ మైనస్ ఒక 100 వేసుకోండి ఈ కార్ కి. సో ఇందులో ఎన్ఎంసి టెక్ బ్యాటరీ అయితే వస్తుంది. ఇందులో మనకి సింగిల్ స్పీడ్ రిడక్షన్ గేర్ టైప్ ట్రాన్స్మిషన్ ఉంది. అలాగే బ్యాక్ అండ్ ఫ్రంట్ మనకి డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది. R17 ఏరో అలాయ్ వీల్స్ మీరు చూడొచ్చు. స్పేర్ వీల్ కూడా R17 స్టీల్ వీల్ వచ్చింది అనమాట. మీకు ఇంటీరియర్ చూపిస్తాను. ప్రీమియంనెస్ ఎక్కడ ఐస్ లో ఏదైతే వచ్చిందో, అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ లో ఏదైతే ఇంటీరియర్ వచ్చిందో అదే ఇంచుమించుగా, కాబట్టి వైట్ కలర్స్ లో వెరీ ప్రీమియం గా లాంచ్ చేశారన్నమాట. సో ఇందులో మనకి మోటార్ ఏదైతే ఉందో ఇంటీరియర్ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ అయితే వస్తుంది. అలాగే పవర్ ఇందులో అయితే 99 PS ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే లాంగ్ రేంజ్ 126 పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. మీరు ఇంటీరియర్స్ చూస్తున్నారు కదా, దే ఆర్ వెరీ ప్రీమియం ఇంటీరియర్స్. సో ఇది సైడ్ లో సాఫ్ట్ టచ్ మెటీరియల్స్. హ్యుండై వాళ్ళ ద మోస్ట్ మేజర్ పాయింట్, మీకు ఎక్కడ కస్టమర్ ని డిసప్పాయింట్ చేయకుండా ఒక ప్రీమియం ఇంటీరియర్స్ ఇస్తారు. అలాగే ఇందులో కంటిన్యూ చేస్తారు. మీకు స్టార్ట్ స్టాప్ సైడ్ మనకి గేర్ సెలెక్టర్ కింద ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ఆప్షన్స్ మార్చుకుంటే ఇక్కడ మీకు ఆన్ ఆఫ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ డ్రైవ్, న్యూట్రల్ అండ్ పార్క్ రివర్స్ అయితే ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్టీరింగ్ వెరీ స్మూత్ లెదర్ ఫినిష్ స్టీరింగ్. సెంటర్ లో మోర్స్ కోడ్ లో హెచ్ సింబల్ ఇచ్చారు. సో వెరీ యూనిక్ టచ్. సో అలాగే మీ సీట్స్ చూడండి, వెంటిలేటెడ్ సీట్స్ విత్ లైట్ బ్లూ కలర్ ఇవ్వడం జరిగింది. అలాగే మెమరీ ఫంక్షన్ కూడా ఇచ్చారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి మెమరీ సీట్ ఫంక్షన్స్ కి. అలాగే వెంటిలేటెడ్ సీట్ చెప్పాను కదా. అండ్ 4-way అడ్జస్టబుల్ సీట్ కూడా ఇచ్చారు. అండ్ దెన్ మీరు సెంటర్ కన్సోల్ చూడండి, ambient లైట్ తో అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యూ గుడ్ టచెస్ తో మనకి వచ్చింది. నాబ్స్ చూడండి. అండ్ ఇందులో ఒక స్పెసిఫిక్ గా చెప్పుకోవాల్సిన ఫీచర్ ఒకటి ఉంది. ఇక్కడ చూడండి, డ్రైవర్ ఓన్లీ ఏసీ ఉంది. సో మీకు ఏంటంటే ఆ రేంజ్ కంట్రోల్ చేయడానికి, అంటే ఊరికే మీకు ఆల్ ఓవర్ కార్ అంతా స్ప్రెడ్ అవ్వకుండా ఏసీ ఓన్లీ డ్రైవర్ నడుపుతారు అనుకోండి, ఆ ఏసీ కంట్రోల్ చేయడానికి అక్కడ స్విచ్ అవ్వడం జరిగింది, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. సెంటర్ కన్సోల్ కూడా మీకు వెరీ ఎలిగెంట్లీ డిజైన్ సెంటర్ కన్సోల్. ఆ సెంటర్ లోనే మనకి వెంటిలేటెడ్ సీట్ ఆప్షన్స్ బటన్ ఇచ్చారు. అలాగే పార్కింగ్ కెమెరా కావాల్సిన ఆప్షన్స్. సో ఇది ఒక ఫ్లోటింగ్ మోడల్ ఇవ్వడం జరిగింది. సో మధ్యలో మనకి వైర్లెస్ ఛార్జింగ్ అండ్ USB పోర్ట్స్ కూడా సెంటర్ లో వచ్చింది. సో ఇక్కడ స్క్రీన్ చూడండి, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ 10.25 inches కంటిన్యూస్ ఇన్ఫోటైన్మెంట్ యాజ్ వెల్ as ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంటిన్యూస్ స్క్రీన్ కింద ఇవ్వడం జరిగింది. ఇది మనం ఆల్రెడీ ఐస్ మోడల్ లో చూసాం, ఇందులో కూడా క్యారీ ఫార్వర్డ్ అయ్యింది. సో వెరీ ప్రీమియం టచ్ చూడండి, ఇక్కడ స్పీకర్ ఇచ్చారు, అది కూడా వెరీ ఫ్యాబ్రిక్ టచ్ తో ఇచ్చారు, విచ్ ఇస్ వెరీ గుడ్.
అండ్ యా బ్యాక్ సీట్ చూపిస్తాను. బ్యాక్ సీట్ కంఫర్ట్ కూడా ఎక్కడ తప్పకుండా యూనో అదే కంఫర్ట్ మెయింటైన్ చేశారు. ఇది ఒక చిన్న కిటికీ మీకు ఉంది, యాక్చువల్ చూపిస్తాను ఏంటి అన్నది. సో ఇక్కడ మనకి యూనో ల్యాప్టాప్ ట్యాబ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక ట్రే ఇచ్చారు. సో ఇది క్లోజ్ చేసుకోవచ్చు. మీరు సెంటర్ లో చూస్తున్నారు, అక్కడ ఒక లైట్ పెట్టారు, దానికి ఒక ప్లగ్ ఉంది. సో ఇక్కడ ఈ సెంటర్ లో ప్లగ్ పాయింట్ ఉంది. సో ఆ ప్లగ్ పాయింట్ ద్వారా మీరు ల్యాప్టాప్ కానీ ఫోన్స్ కానీ ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే వెహికల్ టు లోడ్ ఇందులో అవైలబుల్ ఉందన్నమాట. V2L అవైలబిలిటీ ఉంది. అండ్ సీటింగ్ కంఫర్ట్ మీకు కూర్చొని చూపిస్తాను. యూనో వెరీ యూనో ఇంటెలిజెంట్లీ డిజైన్ సీట్ అని చెప్పొచ్చు. జనరల్ గా ఎలక్ట్రిక్ దీని బ్యాటరీ కింద ఉండడం వల్ల మామూలుగా ఫ్లోర్ పోతుంది. బట్ సీట్స్ ఎలివేషన్ చూడండి, కొంచెం పైప్ ఉంది. ఆ పైప్ ఉండడం వల్ల ఏంటంటే మనకి యూనో థై సపోర్ట్ చిన్నగా మిస్ అయినట్టు ఉంది అనమాట. ఈవీస్ లో జనరల్ గా ఆ ప్రాబ్లం ఉంటుంది. ఇది ఐస్ నుంచి బిల్ట్ అయిన ఒక ఈవీ కార్. సో మనకి ఏంటంటే జనరల్ గా థై సపోర్ట్ ఉండదని అనుకుంటాను, కాకపోతే ఉంది. సో నెక్స్ట్ థింగ్ ఏం చూడండి, కిందన మీకు ఇక్కడ బ్యాటరీది ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ బ్యాటరీ ప్యాక్ MMC సెల్స్ తో తయారైన బ్యాటరీ ప్యాక్. సో ఇక్కడ ఏం జరిగిందంటే కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ తగ్గింది. సో ఆ గ్రౌండ్ క్లియరెన్స్ తగ్గడం వల్ల మీకు ఇబ్బంది రావచ్చు, ఎక్కడంటే బంపర్స్ మీద కానీ వాటర్స్ మీద కానీ మనకి బ్యాటరీ హిట్ అవుతుంది అనమాట. సో అది ఎంతవరకు మనకి న్యాయం చేస్తుంది అనేది రియల్ వరల్డ్ డ్రైవింగ్ లోనే తెలుస్తుంది అనమాట. సో ఇది ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. సో కమింగ్ సూన్. సో బ్యాక్ టైల్ చూసారు కదా, వెరీ నీట్లీ డిజైన్డ్ యూనో లాంగ్ కనెక్టెడ్ LED స్ట్రిప్ ల్యాంప్ ఇచ్చింది. సేమ్ మనకి ఏదైతే యూనో ఐస్ లో క్యారీ ఫార్వర్డ్ అయింది, ఇందులో కూడా క్యారీ ఫార్వర్డ్ అయింది ఈవీలోకి. సో అలాగే మనకి ఎలక్ట్రిక్ బ్యాడ్జింగ్ బ్యాక్ లో మీరు క్లియర్ గా చూడొచ్చు. సో ఓవరాల్ గా హ్యుండై యూనో ఎలక్ట్రిక్ లోకి లాంచ్ అయింది. అండ్ మనకి ఇప్పుడు ఇది మార్కెట్ లోకి వచ్చింది. సో ఇది మన మహీంద్రాని టాటాని ఎలాగా ఆల్రెడీ అండ్ MGని కూడా ఎలాగా టక్కరిస్తుందో మనం చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.